హరిదాసి మొదటి భాగంలో జరిగిన కథ. రమేషుడు తండ్రి రాసిన ఉత్తరంతో తాను ఎంతగానో ప్రేమించిన హేమానళినికి చెప్పకుండా కలకత్తా నగరం నుండి ఇంటికి బయలుదేరతాడు. ఇంటి దగ్గర వజ్రమోహనుడు కొడుకుకి చెప్పకుండా తన స్నేహితుడి యొక్క కుమార్తెతో వివాహాన్ని చేయిస్తాడు. పెళ్ళి ఎంత వద్దన్నా వినకుండా ససేమిరా చేసుకోవాలంటాడు తండ్రి. ఇక చేసేదేమీ లేక పెళ్ళికి వెళ్ళి పెళ్ళి అయిపోయాక తిరిగి ప్రయాణంలో పడవ మీద ఇంటికి బయలుదేరతారు. ఆ ప్రయాణంలో ఒక్కసారిగా పడవలు పోతున్నాయి. అంత నిశ్శబ్దంగా ఉంది. అంతలోనే పడవల నుండి అరుపులు, కేకలు. కదలకండి, నిలపండి, ఎవరైనా సహాయం చేయండి అని పెద్దగా అరుస్తున్నారు. తర్వాత ఏం జరిగిందో ఎవరికీ తెలియలేదు. ఆ పెద్ద గాలికి, ఉరుములకు, వర్షానికి ఆ ఇరుకు కాలువలో పడవలు తలకిందులై క్షణంలో పడవలన్నీ నీటిలో కొట్టుకొని పోయాయి. హరిదాసి నవలలోని విధి ఆడిన వింత నాటకం. రమేషునికి స్పృహ వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి ఏమీ అర్థం కావడం లేదు. తాను ఎక్కడున్నాడా అని కొద్దిగా జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాడు. తన వివాహమైన తర్వాత తిరుగు ప్రయాణంలో పడవ ప్రయాణం అనుకోగానే హఠాత్తుగా తండ్రి గుర్తుకు వచ్చి, వ్రజమోహన్ బాబు ఎక్కడా అని చుట్టూ చూసి తన స్నేహితులేమైనారు అని పరిసరాలను గుర్తించేటప్పటికీ పొగమబ్బు విడిపోయింది. తెల్లగా ఉన్న వెలుతురులో ఇసుక తిన్నెలు వితంతు వస్త్రధారణ వలె తెల్లగా మెరుస్తూ కనపడింది. నదిపైన అలలు లేవు, పడవలు లేవు. అంతటా నిశ్శబ్దం ఏర్పడి ఉంది. ఎక్కడా ఒక మనిషి సంచారం లేదు. అయినా తండ్రిని, స్నేహితులను, వెంట వచ్చిన వారిని వెతుకుతూ ఆ కాలువ ఒడ్డున నీటికి దగ్గరగా అంచు వెంబడి నడుస్తున్నాడు. అతను నడిచే ఆ నది గంగకు ఉపనది అయిన పద్మావతి నది. అది రెండుగా చీలి ప్రవహిస్తున్నది. రెండు ప్రవాహాల మధ్య ఉన్న ఆ దీవిని చుట్టి వస్తున్నాడు రమేషుడు. తన వారిని వెతుకుతూ ఆ నది రెండవ పాయవైపు వెతుకుతున్నప్పుడు ఎర్రని బట్ట కనపడింది. వెంటనే త్వరగా నడిచి దగ్గరగా వెళ్ళి చూసేసరికి పెళ్లి దుస్తులలో, అంటే ఎర్ర చీర కట్టుకొని ఒక అమ్మాయి స్పృహ తప్పి పడి ఉండడం కనిపించింది. రమేషుడు ఆ అమ్మాయిని చేతుల మీద ఎత్తుకొని ఆ ఇసుకలో పొడి ప్రదేశంలో పరుండబెట్టి ప్రథమ చికిత్సగా ఆమె తలను ఎత్తి కడుపులో నీరు బయటికి వెళ్ళేటట్టు పొట్ట ఒత్తి ఎలాగో ఒకలాగున తిరిగి శ్వాస తీసుకునేటట్టు చేయగలిగాడు. అంతలో ఆ అమ్మాయి కళ్ళు తెరిచింది. కానీ అప్పటికే రమేషుడు చాలా అలసిపోయాడు. అందుచేత ఆ అమ్మాయిని ఏమీ అడగలేకపోయాడు. అంతేకాక ఆ అమ్మాయికి స్పృహ అయితే వచ్చింది, కానీ మళ్ళీ వెంటనే కళ్ళు మూతలు పడ్డాయి. ఆమె మేల్కొనేదాకా ఆమెనే చూస్తూ కూర్చున్నాడు. అతనికి ఆ సన్నివేశం కొంచెం వింతగా అనిపించింది. చావు బతుకుల మధ్య ఆమె, నది ఎడారుల మధ్య భార్యాభర్తలుగా మొదటిసారి చూడడం. అందున అందరూ పెళ్లి కూతురు అందమైనది కాదని చెప్పారు, కానీ ఎంత అందంగా ఉన్నది. ఆ భావనతో తానున్న ప్రదేశపు ఆకాశం నిర్మలంగా, విశాలంగా కనిపించింది. చుట్టూ ఉన్న ప్రకృతి కూడా అందంగా కనిపించింది. కానీ దాన్ని ఆస్వాదించకుండా ఆ అమ్మాయి కళ్ళు ఎప్పుడు తెరుస్తుందా అని చూస్తున్నాడు. రమేషుడికి తన చుట్టూ ఉన్న పరిసరాలను మర్చిపోయి, ఛీ, నేనెంత తప్పు పని చేశాను అని ఆ పెళ్లి తంతులో, హడావుడిలో కనీసం ఒక్కసారైనా ఈమె వైపు చూడనే లేదు. ఒకవేళ ఇలా ఈ ప్రమాదం జరగకుండా ఉంటే ఇంత నిశితంగా ఈమెను చూస్తున్నట్టు ఎప్పుడూ చూడకపోదునేమో. పురోహితుడు వివాహ పద్ధతులను పాటించమని చెప్పినప్పుడు ఏదో యాంత్రికంగా ఈమెను నా దానిగా గ్రహించాను, కానీ ఈమెకు ప్రథమ చికిత్స చేసి బతికించే ప్రయత్నంలో భాగంగా ఈమెను నా స్వంత మనిషి వలె భావించాను. పెళ్లిలో అప్పగింతల సమయంలో ఏదో
అందరి ముందు యాంత్రికంగా నా దాని వలె గ్రహించాను. కానీ ఇక్కడ మనస్ఫూర్తిగా భగవంతుడిచ్చిన అమూల్యమైన ప్రసాదంగా ఈమెను తీసుకుంటున్నాను. ఇంతలో ఆ అమ్మాయికి మరలా మెలకువ వచ్చింది. లేచి కూర్చొని తొలగిపోయిన చీరను సవరించుకొని కొంగును తల మీదుగా ముసుగు వలె వేసుకున్నది. రమేషుడు ఆ అమ్మాయితో, నీతో పాటు పడవలో ఉన్న మిగతా వారు ఏమైనారో తెలుసునా అని అడిగాడు. ఆమె మారు మాట్లాడకుండా తల అడ్డంగా ఊపింది. సరే, నేను వారిని వెతకడానికి కొంత దూరం వెళ్తాను, నీవు అంతసేపు ఒంటరిగా ఉండగలవా అని రమేషుడు అన్నాడు. ఆ అమ్మాయి సమాధానం ఇవ్వలేదు, కానీ ఆమె కూర్చున్న విధానం, శరీర భాషలో నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళకు అన్నట్టు అనిపించింది. రమేషునికి ఆమె మౌనంగా చెప్పిన భావం అర్థమై లేచి నిలబడి చుట్టూ చూశాడు. ఆ ఇసుకలో నిలబడి తన స్నేహితులను పేరు పేరున ఎలుగెత్తి పిలిచాడు. ఎక్కడ నుండి జవాబు రాలేదు. ఇక తాను అలా అరవడం వల్ల ఎటువంటి లాభము లేదని అక్కడే కూర్చున్నాడు. ఆ అమ్మాయి తన ముఖాన్ని చేతులతో కప్పుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్నది. అప్పటిదాకా అతనికి ఆమెను ఓదార్చాలని తోచలేదు. అనుకోకుండా వచ్చిన ఆలోచనతో ఆమెకు దగ్గరగా జరిగి కూర్చున్నాడు. చాలా ఒద్దిగి కూర్చున్న ఆమె తలను నిమిరాడు. ఏడవ వద్దన్నట్టుగా మెడను తాకాడు. ఆ మృదువుగా తాకిన తన స్పర్శతో బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టింది. ఆ అమ్మాయి అలా ఏడుస్తూ ఉంటే రమేషునికి కూడా దుఃఖం ఆగలేదు. కళ్ళ వెంట జల జల నీరు కారడం మొదలైంది. అలా వారిద్దరూ ఎంతసేపు కూర్చున్నారో. కొద్దిగా నిమ్మళించి చూసేసరికి చంద్రుడు ఆకాశంలో కనిపించడం లేదు. ఆ చింహ చీకటిలో, ఆ నిర్జన ప్రదేశంలో అంత సురక్షితం కాదనిపించింది. అందున ముందు తెల్లగా కనపడిన ఆ ఇసుక చీకట్లో పిశాచం వలె కనిపించింది. అక్కడక్కడ మినుకు మినుకుమంటున్న చుక్కల వెలుతురులో ఆ నది నిగనిగలాడుతున్న ఒక పెద్ద పాము వలె కనపడింది. భయంతో గజగజలాడుతున్న ఆ అమ్మాయి మృదువైన చేతిని తన చేతితో పట్టుకొని తనకు దగ్గరగా జరుపుకున్నాడు. ఆ అమ్మాయి కూడా ప్రతిఘటించలేదు. ఎందుకంటే అతని స్పర్శలో ధైర్యం ఇచ్చే సాహచర్యమే తప్ప ఇంకే భావము కనపడలేదు. అందుకే అతని బాహువులలో ఒదిగిపోయింది. ఆ చిమ్మ చీకటి అనే భయం రమేషుని కౌగిలిలో చెప్పా పెట్టకుండా ఎగిరిపోయింది. తెల్లవారుజామైనట్టున్నది. వేగుచుక్క పొడిచింది. క్రమంగా నది మీద చిమ్మ చీకట్లు మాయమై క్రమంగా సూర్యుడు ఎర్రబడ్డాడు. యవ్వనంలో ఉన్న పెళ్లి కూతురు రమేషుడి పక్కన అతని భుజంపై తలను చేర్చి నిద్రిస్తుండగా అతను ఇసుక పైన గాఢ నిద్రలో ఉన్నాడు. కంటి మీద సూర్యకాంతి పడటంతో ఇద్దరూ మేల్కొన్నారు. ఆశ్చర్యంగా చుట్టూ చూశారు. తాము ఊరికి దూరంగా ఉన్నట్టు గ్రహించారు. వధూ ప్రవేశం. ఇంతలో నది మీద దూరంగా చేపలు పట్టేవారు పడవలలో వస్తున్నట్లు కనపడ్డారు. రమేషుడు ఒక పడవవానిని కేక వేసి పిలిచాడు. అతనితో తమను ఇల్లు చేర్చమని మాట్లాడాడు. మరొకసారి తమ వెంట వచ్చిన వారు ఎవరన్నా కనపడతారేమో అని కాసేపు వెదికి కనపడకపోవటంచే రక్షక భటులకు వినతి పత్రం ఇచ్చి వచ్చాడు. రమేషుడు తన గ్రామం చేరేసరికే అతని తండ్రి, ఇంకొంతమంది బంధువులు, మరికొంతమంది మృతుల శరీరాలను రక్షక శాఖ కనుగొన్నారని విన్నాడు. రమేషుని నాయనమ్మ మాత్రమే ఇంట్లో ఉన్న కారణంగా ఆమె బిగ్గరగా ఏడుస్తూ రమేషుని వెంటనున్న పెళ్లి కూతురును పరామర్శించింది. అదే నూతన వధువుకు వధు ప్రవేశ వేళ ఆహ్వానం. శంఖములు ఊదలేదు. ఆమెను పట్టు వస్త్రాలతో ఆహ్వానించేవారే లేరు. ఎందుకంటే పెళ్లికి హాజరైన బంధువులందరూ మరణించడమే కారణం. ఒక విధంగా చెప్పాలంటే ఆమె వైపు చూసిన వారే లేరు. రమేషుని తండ్రి అంత్యక్రియలు అయిపోగానే వెంటనే ఆ ఊరు నుండి వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ తండ్రికి సంబంధించిన కొన్ని పనులు చక్కబెట్టే వరకు వెళ్లేందుకు వీలు పడలేదు.
దుఃఖంలో ఉన్న మిగతా వారు నూతన వధువును తీసుకొని తీర్థయాత్రలకెళ్ళమని రమేష్ను బతిమిలాడారు. కానీ ఆ ప్రయత్నం చేయటానికి రమేష్ని పనులలో ఉన్నా కూడా మనసు విచారంతో కుదురుగా లేకుండా ఉండడం వల్ల తన వెంట వచ్చిన పెళ్లి కూతురును గమనిస్తూనే ఉన్నాడు. ఆమెకు లేదు కుదురు. ఆ ఊరి వాళ్ళు ఆ అమ్మాయికి వివాహానికి ఆలస్యమైందని, ఆ అమ్మాయి అంతగా చదువుకున్నది కాదని ఎకసక్యాలాడారు. కానీ రమేషునికి ఆమె మీద సదభిప్రాయంతో పాటు ఒక చిన్న ఆకర్షణ, ఎక్కడో మనసులో ప్రేమ కూడా మొలకెత్తింది. తన చదువుకు అమ్మాయి మీద ప్రేమ పడటానికి సంబంధం లేదు అని అనుకున్నాడు. అంతేకాదు, తన జీవితంలో ముఖ్యమైనది ఈ అమ్మాయి రాక వల్లనే అని, అమ్మాయిని కూతురు వలె అపురూపంగా చూసుకోవాలని, ఆమె తనకు బిడ్డలనిచ్చే భాగ్యదేవతని, తన ఇంటికి యజమాని ఈ అమ్మాయే అని ఒక కవి వలె భావిస్తూ, ఒక చిత్రకారుడు వలె అందమైన ఊహాచిత్రం గీసినట్టుగా ఆ అమ్మాయితో తన జీవితాన్ని, అందమైన చిత్రాన్ని హృదయంలో చిత్రించుకున్నాడు. అంతేకాదు, ఆమె రూపాన్ని మనసు నిండా నింపుకొని ఆమెను ఎప్పుడూ ప్రేమిస్తూ, తాను ఆనందంగా ఉంటూ ఆమెను ఆనందంగా ఉంచాలని ఒక స్థిర నిర్ణయానికి వచ్చాడు. అంత విచారణలోనూ ఆమెను ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు. ఇక ఈమె తన సర్వస్వం అనుకుంటూ. రమేషునికి తండ్రి ఆస్తిపాస్తుల వ్యవహారాలు, ఇంట్లో ఉన్న పెద్దవారికి తీర్థయాత్రలు ఏర్పాట్లు చూడటానికి దగ్గర 3 నెలల కాలం పట్టింది. ఇరుగు పొరుగు ఇండ్ల వాళ్ళు ఆ అమ్మాయితో రమేషుడు నీ భర్త అని, అతనితో సఖ్యంగా ఉండమని, అతనికి కావలసిన పనులన్నీ ఇక మీదట నీవే చేయాలని కొత్త పెళ్లి కూతురుకు ఉపదేశం పదే చేయడం, నూతన వధూవరులకు ఏకాంతం కల్పించడం, మేడ మీద పడక గది ఏర్పాటు చేసుకోమని చెప్పడం, ఇద్దరినీ సాధ్యమైనంత వరకు ఏకాంతంగా గడిపేందుకు ప్రోత్సహించేవారు. రమేషుడికి కూడా అమ్మాయితో చనువుగా ఉండడం ఇష్టమే. అతడు ఆమెను వెనుక నుండి వచ్చి గభాలన కౌగలించుకోవడం, కళ్ళు మూయడం, ఆమెను తన ఛాతీపై తల ఆనించుకొని గారాబం చేయడం, అప్పుడప్పుడు ఆమె భోజనానికి ముందు పడుకొని ఉన్నప్పుడు హఠాత్తుగా వచ్చి చప్పుడు చేయటంతో ఉలిక్కిపడి లేచి ఆ అమ్మాయి చిరుకోపం నటించేది. ఇదంతా రమేషుడికి ఇష్టం. ఒకరోజు సాయంకాలం అతడు సరసంగా ఆమె జుట్టుతో ఆడుతూ, నువ్వు ఈరోజు వేసుకున్న జడ అంతగా నచ్చలేదు, నీకు సుశీల మార్చుకో జడను అన్నాడు. ఈ విధంగా నాకు నచ్చలేదు అన్నాడు. ఆ అమ్మాయి లేచి కూర్చొని, నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు నన్ను సుశీల అనే పిలుస్తున్నారు, అసలు ఇక అలా పిలవడం మానరా అని అడిగింది. అలా ఆమె అనేసరికి అర్థం కాక ఆమె వైపు అలా చూస్తుండిపోయాడు. ఆమె ఇంకా మాట్లాడుతూనే ఉన్నది. పేరును మార్చినంత మాత్రాన నా అదృష్టం మారుతుందా? నేను చిన్నప్పటి నుండి దురదృష్టవంతురాలనే, నా జీవితం మొత్తం దురదృష్టమే ఉంటుందో ఏమో అని అంటూ ఉంటే రమేషుడు ఆమె వైపు పేలవంగా చూస్తూ ఒక విధమైన భయంతో ఏదో ఒక పొరపాటు జరిగిందని విచారించాడు. ఎందుకు అదృష్టహీనురాలు అని చెప్తున్నావు? ఏమైనా కారణం ఉందా? అయినా దురదృష్టం జీవితాంతం ఉంటుందా? నీ అపోహ కానీ అని అనగానే ఆ అమ్మాయి తన గతాన్ని ఇలా చెప్పుకున్నది రమేషుడితో. నేను పుట్టక ముందే నా తండ్రి మరణించాడు. నేను ఎలాగో నా మేనమామ ఇంట్లో పెరిగాను. ఆ మేనమామ ఇంట్లో ఉన్న కాలం అంతా గడ్డు కాలమే. ఇంతలో మీరు నన్ను వివాహం చేసుకుంటానని అన్నారని విన్నాను. హఠాత్తుగా నా పెళ్ళి మీతో జరిగింది. ఆ తర్వాత జరిగిన సంగతి అంతా మీకు తెలిసిందే. రమేషుడు అచేతనుడై మెత్తపై వెనుకకు వాలాడు. సాయంకాలం కాస్త రాత్రి అయింది, కానీ అంతగా వెలుతురు రాలేదు. రమేషుడికి ఆమెతో మాట్లాడాలంటే భయం వేస్తున్నది. తాను విన్నదంతా ఒక కల అయితే ఎంత బాగుండు అని అనుకుంటూ ఆ సంఘటనను మర్చిపోవాలనే ఎంతో ప్రయత్నించాడు. నిద్రించిన వారు వదిలిన నిట్టూర్పు వంటి గాలి దక్షిణ దిశ నుండి వెచ్చగా వీస్తున్నది. చంద్రోదయం అవడం చేత మేల్కొన్న కోకిల ఆగకుండా కూస్తూనే ఉన్నది. దూరం నుండి పడవలపై పడవల వాళ్ళు పాటలు మంద్రస్థాయిలో గాలిలో కలిసి గాలిలో కలిసి వినవస్తున్నాయి. పక్కనే ఉన్న అమ్మాయి ఉనికినే మర్చిపోయినట్టున్న రమేషుని మెల్లగా తట్టిలేపుతూ,
నిద్రపోతున్నారా అని అడిగింది. లేదు అన్నాడు, కానీ మరేమీ మాట్లాడలేదు. ఆమె మౌనంగా నిద్రించడానికి ప్రయత్నిస్తున్నది. రమేషుడు లేచి కూర్చొని ఆమె వైపు చూశాడు, కానీ విధిరాత ఆమె ముఖం మీద కనపడలేదు. ఇటువంటి భయంకర గతం ఈమె అందమైన ముఖం ఎలా దాచిపెట్టింది అని అనుకుంటున్నాడు.